మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ చేద్దాం వచ్చేయండి. ఈ రోజు ఎపిసోడ్ లో పల్లవి కోపం హద్దు దాటింది. అవని మీద రాజేశ్వరి గారు మళ్ళీ మండిపడ్డారు. మరి చక్రధర్ ఎవరికి సపోర్ట్ చేస్తాడనుకుంటున్నారు? ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన ముఖ్యాంశాలపై ట్విస్టులపై మనమైతే రివ్యూ చేద్దాం. ఇంటింటి రామాయణం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే ఎమోషన్స్, ఫైట్స్, ఫ్యామిలీ డ్రామా ఫుల్ మిక్స్ అయ్యి ఉన్నాయి. అవని ఆరాధ్యను పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ భరత్, ప్రణతి కూడా ఉంటారు. మీరందరూ తప్పకుండా రేపు జరగబోతున్న రాముడి వారి కళ్యాణంకి అయితే గుడిలోకి రండి అని అయితే పిలుపు చేయడానికి అయితే వెళ్తుంది. వాళ్ళంతా సంతోషంగా తప్పకుండా వస్తామని భరత్, ప్రణతి అయితే అంటారు. కాకపోతే వాళ్ళ అమ్మ మాత్రం బాధపడుతూ ఉంటుంది. నేను 25 సంవత్సరాల క్రితం ఒక మొక్కు మొక్కుకున్నాను, ఆ మొక్కు ఇప్పటికీ తీరలేదు. మా ఆయనతో కలిపి నేనైతే రాముడి వారికి తాంబూలం అయితే ఇవ్వాలి, ఈ కోరిక నాకు ఇప్పటికీ తీరలేదు, నా జీవితంలో తీరదేమో అని బాధపడుతూ ఉంటుంటే అవన్నీ మాత్రం మాటిస్తుంది. నువ్వేం బాధపడకమ్మా, నేను నాన్నతో మాట్లాడి ఈసారి నీతో తాంబూలం ఇవ్వడానికి నేను అరేంజ్ చేస్తాను. నేను అలానే రాజేశ్వరి పిన్నిని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను, నేను మాట్లాడతాను కదా అని చెప్పి అయితే ఇంకా బయలుదేరుతుంది. రాజేశ్వరి గారికి అయితే అవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా మా అమ్మ మొక్కుకుందంట, ఒక్కసారి మా నాన్నని పంపించండి అని అడిగితే ఆవిడ మాత్రం చాలా మండిపడి తిట్టేస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా, నా మొగుడు నా నుంచి దూరం చేస్తావా, మళ్ళీ మీరు అందరు కలిసిపోయి నన్ను ఒంటరిదాన్ని చేస్తారా, నన్ను నా కూతుర్ని ఒంటరిని చేద్దామని చూస్తున్నారా, మీ ప్లాన్ లేటి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరు ఎక్కడికి రారు అని తిట్టి పంపించేస్తుంది. ఏడ్చుకొని అవని అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. చక్రధర్ గారు అయితే అవనిని అన్ని మాట్లాడినందుకు చాలా బాధపడతారు. బయటికి వెళ్ళాక చెప్తారు, అమ్మ నువ్వేం బాధపడకు, నేను మీ అమ్మతో పాటు రేపు తాంబూలం ఇస్తాను, నేను మాటిస్తున్నాను కదా, నువ్వేం బాధపడకు, ఇంటికి వెళ్ళంటే ఇంకా అవని ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తయ్యతో జరిగింది మొత్తం చెప్తుంది. అవని మాట్లాడిన ప్రతి మాట పల్లవి విని చాలా కోపంతో రగిలిపోతుంది. తన తండ్రి అవనికి దగ్గర అవడం ఏమాత్రం నచ్చదు. అందుకోసమే వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పి రేపు కళ్యాణానికి రాకుండా ఉండడానికి మంచి ప్లాన్ అయితే వేస్తారు. మరి ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి.